ఇక డీటెయిల్స్ చూస్తే కాసేపట్లో అంగన్వాడీలతో ఏపీ ప్రభుత్వం మరోసారి అంగన్వాడీలతో భేటీ కానుంది. 2 సార్లు చర్చలు జరిగినప్పటికీ అవి సఫలం కాలేదు. ఈ నేపథ్యంలో మూడోసారి అంగన్వాడీలతో చర్చలు జరిపేందుకు సిద్ధమైంది. మరోవైపు అంగన్వాడీల సమ్మె 32 రోజులకు చేరుకుంది. సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు సమ్మెను ఆపబోమని అంగన్వాడీలు తేల్చి చెప్తున్నారు. కాసేపట్లో అంగన్వాడీలతో ఏపీ ప్రభుత్వం చర్చలు జరపనుంది. మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, అంగన్వాడీలో ఆల్రెడీ ఇప్పటికీ 2 సార్లు చర్చలు జరపడం అయితే జరిగింది ఏపీ ప్రభుత్వం. మరి ఈ రోజు మూడోసారి. సో ఇప్పుడైనా ఇది సఫలం అవుతుందంటారా? ప్రతిభ ఇప్పటివరకు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగన్వాడీలతో 2 సార్లు చర్చలు జరిపారు. 2 సార్లు చర్చల్లో కూడా విఫలం అవటం జరిగింది. అయితే ఆ ప్రభుత్వం ఇస్తున్నటువంటి అంగన్వాడీలు అడుగుతున్న ప్రధాన డిమాండ్లు కాకుండా ప్రభుత్వం కొంతవరకు వాళ్ళకి మెరుగైనటువంటి డిమాండ్స్ ని కొన్ని మాత్రం పరిష్కరిస్తామని చెప్పారు. దానిలో భాగంగా వాళ్ళకి ఏదైతే వయసు రిటైర్మెంట్ వయసు 42 సంవత్సరాల నుంచి 52 సంవత్సరాలు జరిగింది. అంతేకాకుండా గతంలో పెండింగ్ ఉన్న ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా క్లియర్ చేస్తామని చెప్పడం జరిగింది. అలా కొన్ని 3 అంశాలతో పాటు అంగన్వాడీలకి ప్రభుత్వం 2 సార్లు చర్చలు చేసినప్పుడు 3 ప్రధాన అంశాలని వాళ్ళ ముందుంచడం జరిగింది. అయితే వాటితో కానీ సంతృప్తి చెందినటువంటి అంగన్వాడీలు వాళ్ళకి వేతనం ఏదైతే ఉందో ఆ వేతనాన్ని వాళ్ళు అడుగుతున్న వేతనం ఏదైతే ఉందో దాన్ని కంపల్సరీ ఇవ్వాలంటూ జరిగింది. అంతేకాని గ్రాడ్యుయేట్ని కూడా అంటే రెగ్యులరైజేషన్ ఏదైతే ఉందో అంగన్వాడీని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలంటూ కూడా రెగ్యులరైజేషన్ చేయాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు, పట్టుబట్టడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించినటువంటి కొన్ని అంశాలను మాత్రమే ప్రభుత్వం పరిష్కరించగలదు అనే అంశాన్ని మాత్రం వాళ్ళకు గతంలోనే చెప్పడం జరిగింది. అయితే దానికి సంబంధించి అంగన్వాడీలు అడుగుతున్న ప్రధాన డిమాండ్లో ఏదైనా కొద్దిపాటి మెరుగైనటువంటి డిమాండ్స్ తో పాటు మరొకసారి మెరుగైనటువంటి అంశాలను ఏదైనా పరిశీలిస్తామని చెప్తాను, లేదంటే ఒక హామీ ఇస్తామనే ఉద్దేశంతో మరొకసారి అంగన్వాడీని కూడా చర్చలు పెట్టడం జరిగింది. అయితే ఈ చర్చలకు వచ్చేటువంటి అంగన్వాడీ సంఘ నేతలు ఎవరైతే ఉన్నారో, ఈ కార్మిక సంఘ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రభుత్వం చివరి వరకు కూడా అంటే వాళ్ళ పోరాటం ఉన్నంత వరకు కూడా అంగన్వాడీలు ప్రధానంగా అడుగుతున్న డిమాండ్స్ ని పరిష్కరించేంత వరకు కూడా ఈ సమ్మె కొనసాగుతుందని చెప్పిన మరో పక్క నుంచి అంగన్వాడీలు చెప్తూనే ఉన్న పరిస్థితి ఉంది. ఇప్పటికే 30 రోజులు దాటి అంగన్వాడీలు నిరాహార దీక్ష నిరసన తెలియజేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇది ఇంకా ఉధృతం కాకముందే గతంలోనే వీళ్ళ మీద ఎస్మా ప్రయోగించడం జరిగింది. ఎంతకన్నా సమ్మె నోటీసులు ఇవ్వడం జరిగింది. సమ్మె కాలంలో జీతాలు ఇవ్వడం జరిగింది. సమ్మె కాలంలో ఉన్నటువంటి అంగన్వాడీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ జీతాలు కూడా సమ్మె రోజులకు తగ్గించి జీతాలు కూడా వేయటం కూడా జరిగింది. అయితే ఇవన్నింటినీ కూడా అప్పుడే వాళ్ళందరూ కూడా సమ్మె అంటే ప్రభుత్వం ఎంత నిరంకుశంగా ఉండకపోతే వాళ్ళ పట్ల ఎంత నిరంకుశంగా ఉండకపోతే కనీసం సమ్మె కాలంలో ఉన్నటువంటి జీతాలను కూడా ఇవ్వలేకపోతుంది. అంతేకాకుండా వాళ్ళకి ఈ కరెంటు బిల్లుల అంశం కావచ్చు, నిత్యావసరాలు ఏవైతే ఉన్నాయో వీటి అంశాలు కావచ్చు, అన్నింటినీ కూడా పరిష్కరించడంలో కూడా ప్రభుత్వం ఎక్కడా హామీ ఇవ్వట్లేదు, కొద్దిపాటి హామీలు మాత్రమే ఇస్తుందని చెప్తున్నారు. అయితే మరొకసారి మెరుగైనటువంటి హామీ ఇచ్చే విధంగా కూడా ఈ రోజు చర్యలు చేపడతామని చెప్పని ప్రభుత్వం ముందుగానే చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే అంగన్వాడీ అందరినీ కూడా చర్చలో పిలుస్తున్నారు. అయితే ఈ చర్చలు సఫలీకృతం అవుతాయా లేదు అంటే కనుక మళ్ళీ ఇదే పరిస్థితి ఏర్పడుతుందా, అంటే అంగన్వాడీలకి అడుగుతున్న డిమాండ్స్ ని పరిష్కరించేదానికి ఏదైనా వాళ్ళకి పరిష్కరించే దశగా ఏదైనా హామీ ఇస్తారా, లేదు అంటే కనుక పరిష్కారానికి కుదరదు ఇంతే అన్నట్టుగా ఏమైనా చెప్తారా అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. శ్రీనివాస్, మరి ఇప్పటికే బొత్స సత్యనారాయణ వారి హామీలను నెరవేరుస్తామని అయితే హామీ ఇవ్వడం జరిగింది. మరి ఈ చర్చల్లో ఆయన పాల్గొనే అవకాశం ఉందా? ప్రధానంగా ఇంకా దీనికి సంబంధించి బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి, అదేవిధంగా ఆదిమూలపు సురేష్ మొదట ఈ కార్మిక సంఘాలతో పాటు భేటీ అవుతున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. అయితే ఈసారి ఈ చర్చల్లో కూడా బొత్స సత్యనారాయణ కీలకంగా ఉంటారు. అంతేకాకుండా సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వ సలహాదారు,
కంపల్సరీ ఉంటారు. అయితే వీళ్ళిద్దరూ సమక్షంలోనే గతంలో కూడా చర్చలు జరిగినటువంటి పరిస్థితి ఉంది. మరొకసారి వాళ్ళ సమక్షంలోనే చర్చలు జరుపుతారని కూడా సమాచారం ఉంది. అయితే బొత్స సత్యనారాయణ మాత్రం ఈ సమావేశానికి బొత్స సత్యనారాయణ గతంలో కూడా జరిగిన చర్చల్లోని ఈ హామీలు కూడా బొత్స సత్యనారాయణ ప్రభుత్వం తరపు నుంచి ఆ హామీలు ఇచ్చినట్టు కూడా ఆ హామీలు కూడా ఇచ్చారు. కాబట్టి ఈసారి బొత్స సత్యనారాయణ గారు చివరగా అంటే అంగన్వాడీలతో మూడోసారి భేటీ అవుతున్న చర్చలకు భేటీ అవుతున్న నేపథ్యంలో ఈ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అందరూ కూడా కంపల్సరీ ఆయా శాఖలకు సంబంధించిన మంత్రులు కావచ్చు, అదేవిధంగా పార్టీలో సీనియర్స్ ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, వీళ్ళందరూ కూడా కంపల్సరీ కూడా దీన్ని ఏదో ఒక విధంగా పరిష్కరించాలి, పరిష్కార దిశగానే దీన్ని తీసుకెళ్ళాలి. కంపల్సరీ అంగన్వాడీలతో ఈ సమ్మెను విరమింపు చేయాలి, వాళ్ళకి ఎదురు హాజరుపరచాలి. ఎందుకంటే ప్రభుత్వం మీద ఇప్పటికే పెద్ద ఎత్తున వ్యతిరేకత ఏర్పడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అంగన్వాడీలు దాదాపుగా సమ్మెకు వచ్చిన కాలం 30 రోజులు కలిసినప్పుడు కూడా 30 రోజుల కాలంలో బాలింతలు కావచ్చు, గర్భిణీ స్త్రీలు కావచ్చు, పిల్లలకి ఇచ్చేటువంటి పౌష్టికాహారం కావచ్చు, పిల్లల్ని ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్లి వాళ్ళని ఇచ్చే పాఠాలు చెప్పేటువంటి అంశం అంటే పిల్లల్ని స్కూల్ పంపించి నిత్య రోజువారీ పనులకు వెళ్ళేటువంటి తల్లిదండ్రులు కూడా చాలా ఇబ్బందిగా మారుతున్నటువంటి పరిస్థితి ప్రభావం అంతా కూడా ప్రభుత్వం మీద పడుతుంది. అయితే ప్రభుత్వంలో అంగన్వాడీ సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమవుతుందనే అంశం ప్రజల్లో కూడా వెళ్తుంది. కాబట్టి ఎట్లాంటి పరిస్థితులు అయినా సరే ఈ అంశాన్ని పరిష్కరించాలి, అంగన్వాడీని విధులకు పంపించాలనే యోచనతో మాత్రం గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మాత్రం ఈ సమావేశానికి అటెండ్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.